దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండను గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం. చూడండి, 94వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. హల్లెలూయా. కీర్తనాకారుడు అమూల్యమైన మాటని తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనాకారుడు అమూల్యమైన మాటని తెలియజేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. అంటే అంతరంగంలో విచారం ఏమైపోయింది అంటే ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, ఏమాత్రం నెమ్మది లేదు, హృదయం అంతా గలిబిలైపోయింది. ఆ సమయంలో ఎవరూ ఆదరించేవారు లేరు, ఒంటరిగా ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలుగజేసిందంట. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఆదరించే దేవుడు. విచారముతో ఉన్నప్పుడు, ప్రాణము విసిగిపోయినప్పుడు, నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, క్షేమము లేకుండా ఉన్నప్పుడు, సమాధానం కుటుంబంలో నుండి ఎగిరిపోయినప్పుడు, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఆ శ్రమలో కొట్టుమిట్లాడుతున్నటువంటి బిడ్డల్ని దేవుడు చూసే దేవుడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ఆదరించే దేవుడండి. ప్రాణం విసిగిపోయినప్పుడు, బాధలో కూరుకుపోయినప్పుడు ఆయన ఆదరిస్తాడు. నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, మరింత సంకటంలో పడినప్పుడు దేవుడు ఆదరిస్తాడండి. ఆయనకున్న ఒక పేరులో ఒక పేరు ఆదరణకర్త. నేను వెళ్ళిపోతున్నాను, యేసయ్య చెప్తున్నారు. మీ మధ్యలో ఉండుటకు, మిమ్మల్ని ఆదరించుటకు, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించుటకు ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడండి. పరిశుద్ధాత్ముడా నన్ను ఆదరించండి అని అడిగితే, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి అని అడిగితే, ఆయన గొప్ప ఆదరణతో మన ప్రాణానికి నెమ్మది కలగచేస్తాడండి. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నా అంతరంగం మందు విచారములు హెచ్చగా. విచారం ఎక్కువైపోయింది, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి, విచారం పెరిగిపోయింది. ఆ సమయంలో నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది. నిజమేనండి. మనుషులు మనం విచారంతో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆదరించడానికి బదులు ఇంకొక మాట అనేసి వెళ్ళిపోతారు, బాధ పెట్టేసి వెళ్తారు. వాళ్ళకి మనం ఎన్ని మేలులు చేసినా గుర్తుపెట్టుకోరండి, గుర్తుపెట్టుకోరు. మనం వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటే మెచ్చుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళని బాధ పెట్టేటట్లు మనం ఏమన్నా ఉంటే, మన మాటో, మన ప్రవర్తనో, లేకపోతే మన ప్రసంగమో వాళ్ళకి నచ్చలేదనుకోండి, వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు అలా కాదు. మనకు విచారం పెరిగిపోయి, మనం బాధలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఆదరణకర్తగా మన మధ్యలోనికి వచ్చి ఆదరిస్తాడు. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగ చేయుచున్నది. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడండి. మనకు గొప్ప ఆదరణ కలిగింది. చాలామంది తల్లులు అంటారు,
నా హృదయంలో ఏమాత్రం నెమ్మది లేదమ్మా, సమాధానం లేదు, విచారం ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను, ఏడుస్తూ మందిరంలోకి వచ్చాను. వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు, నా మనసుకి నా ప్రాణానికి గొప్ప నెమ్మది కలిగింది అని. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు, దైవజనుడు కాదు. దైవజనుడు నోట దేవుని మాటలు ఉంచి పరిశుద్ధాత్మ దేవుడే వారికి నెమ్మదిని కలగజేశాడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదరించే దేవుడు, ఆదరణకర్త. ఎలా ఆదరిస్తాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయంలో విచారాలు ఎక్కువైపోయినాయా? ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో కృంగిపోయి నువ్వు ఉన్నావా? ఈ బ్రతుకు బ్రతకటం కంటే చావే శరణ్యమని నీవు అనుకుంటున్నావా? నా బాధను ఎవరితో పంచుకోను అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నీ అంతరంగంలో నీకు విచారం ఎక్కువైపోయింది. నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, యేసయ్యా నన్ను ఆదరించు అని గనక నువ్వు అడగగలిగితే, దేవుని యొక్క గొప్ప ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది కలగచేసింది. దేవుని మాటలు నిన్ను ఓదారుస్తాయి. చాలామంది అడుగుతారు, చాలా బాధలో ఉన్నాం, మంచి మాటలు చెప్పారు, మాకు నెమ్మది కలిగింది అని. మా మాటల ద్వారా ఎవరికి ఏమి నెమ్మది కలగదండి, మేము కూడా మనుషులమే. కానీ మా ద్వారా దేవుని మాటలు మా నోట పెట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే మీకు గొప్ప ఆదరణ కలిగిస్తాడు. ఆయనిచ్చే ఆదరణ, ఆయనిచ్చే నెమ్మది, ఆయనిచ్చే క్షేమము మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాట ద్వారా మాతో మాట్లాడి మా ప్రాణాలని తెప్పరిల్ల చేసినందుకు నీకు వందనాలు. మా ప్రాణానికి నెమ్మదినిచ్చినందుకు వందనాలు. అవునయ్యా, మీరు ఆదరించే దేవుడివి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నారు. నువ్వు ఆదరణకర్తను మా మధ్యలో ఉంచుతాను అన్నారు. మా బాధలలో ఎప్పుడూ కూడా మీరు మమ్మల్ని ఆదరించి మా ప్రాణాలని తెప్పరిల్ల చేసి మాకు నెమ్మది కలుగ చేసినందుకు వందనాలు. ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నెమ్మది లేకుండా హృదయంలో బాధతో, విచారంతో కృంగిపోయి ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ రోజంతా నీ కృపా సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ మీరు కాపాడండి. కూలి పనులకి, ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి. పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళని, పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు అనుగ్రహించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలతో మీరు నింపండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.